నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు ఈ వీడియోలో మన జాతక చక్రంను పరిశీలించి మనము అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండవలసిన పరిస్థితి వస్తుందా, అది ఎప్పుడు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి సూత్రము ఒకటి గమనించండి. నెంబర్ 1, ఏ లగ్నానికైనా 6వ స్థానాధిపతి పాపయ్యి 12వ భావాన్ని కానీ, అంటే 12వ భావాన్ని 6వ స్థానాధిపతి చూసి కానీ, లేదా 12వ స్థానంలో ఉండడం వలన కానీ, లేదా 12వ స్థానాధిపతితో కలిసి చెడగొట్టాలి. 12వ స్థానాధిపతితో కలిసి చెడగొట్టాలంటే శని వలన 6వ స్థానాధిపతి వలన చెడగొట్టబడుతుంది కదా. కాబట్టి 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 12వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే 6వ స్థానాధిపతి 12వ స్థానాధిపతిని చెడగొట్టాడు. అలాగే 12వ స్థానాధిపతిని చూసినప్పుడు కూడా 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండాలా, 12వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలా. చెడగొట్టే గ్రహం ఆ లగ్నానికి ఆధిపత్య పాపి అయి ఉండాలి. రెండవ సూత్రం ప్రకారం ఇక్కడ 12వ స్థానాధిపతి పాపై ఉండి 6వ భావాన్ని కానీ భావాధిపతిని కానీ చెడగొట్టాలి. అంటే 12వ భావాధిపతి 6లో అన్నా ఉండాలి, 6ను చూస్తూ అని ఉండాలి. ఇక్కడ డిగ్రీలు అవసరం లేదు భావాన్ని చూడడానికి. కానీ 12వ అధిపతి 6వ భావాన్ని చెడగొట్టాలి అంటే 6వ భావాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలా, 12వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలి. కలయిక వలన చెడగొట్టాలి అంటే ఇక్కడ కూడా 6వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలా, 12వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలి. అప్పుడు చెడగొట్టినట్టు. అలా చెడగొట్టే గ్రహం యొక్క దశ భుక్తులు విదశలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ సమయంలో జాతకుడు అనారోగ్య మూలకంగా చాలా రోజులు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి. లేదు ఇలా లేదండి మరి అంటే మనకు ఏ లగ్నం తీసుకుంటామో ఆ లగ్నానికి ఆధిపత్య పాపైన ఏ గ్రహమైన ఆధిపత్య పాపి ఏ గ్రహమైన ఆ లగ్నానికి ఆ గ్రహము 12వ స్థానాధిపతిని కానీ 12వ స్థానాన్ని కానీ చెడగొడుతూ మరియు 6వ భావాన్ని కానీ భావాధిపతిని కానీ కూడా చెడగొట్టాలి. అలా చెడగొట్టినా కూడా ఆ జాతకుడు అనారోగ్యంతో చాలా రోజులు హాస్పిటల్లో ఉంటాడు అని చెప్పచ్చు. ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాము, గమనించండి. ఈ జాతకుడు 17/10/1948 సంవత్సరంలో సాయంకాలం 5:10 విజయవాడలో పుట్టాడు. లగ్నము మీనలగ్నమైంది. శుక్రమహాదశ, రాహు అంతర్దశ, శని విదశ 7/3/1971 నుండి 28/8/1971 వరకు జరిగింది. ఈ విదశలో 14/4/1971 నుండి జాతకుడు విదశ ఆఖరి వరకు ఆసుపత్రిలో ఉన్నాడు. మరి ఈ జాతకములో మనం చెప్పుకున్న సూత్రం ఉందేమో గమనించండి. జాతకము ఇచ్చాను చూడండి. అక్కడ ఈ లగ్నానికి శని పాపి కదా, మీన లగ్నానికి ఈయన 12వ స్థానాధిపత్యం వచ్చింది. ఈ శని 6వ స్థానమైన సింహరాశిలో ఉన్నాడు చూడండి కదా. 6వ స్థానాన్ని చెడగొడుతున్నాడు కదా, రోగస్థానాన్ని అక్కడుండి. తరువాత 7వ దృష్టితో 12వ స్థానాన్ని తన స్థానాన్ని కూడా చూసి చెడగొట్టుకుంటున్నాడు కదా. అందువలన 12వ స్థానాధిపతి 6వ భావాన్ని చెడగొట్టినాడు కాబట్టి 12వ స్థానాధిపతి దశలో కానీ అంతర్దశలో కానీ విదశలో కానీ ఈ జాతకుడు హాస్పిటల్లో చాలా రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. శని 12వ భావాన్ని 6వ భావాన్ని చెడగొట్టడం వలన శని విదశాకాలంలో జాతకుడు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. ఈ విధంగా మనము ఎప్పుడు హాస్పిటల్లో ఉంటాము, ఎలా ఇబ్బందులు పడతాము, ఆ సమయం ఎప్పుడు వస్తుంది ఇక్కడ ముందుగానే తెలుసుకొని దానికి సంబంధించి ముందుగా ప్రిపేర్ కావచ్చు మనం ఇది తెలుసుకోవడం వలన. కాబట్టి ఈ విధంగా ఈ సూత్రం ఉపయోగించి దశ అంతర్దశ విదేశాలను బట్టి మనము తెలుసుకోవచ్చు.